ఈరోజైతే నేనైతే చాలా ఎక్సైటెడ్తో ఉన్నాను. ఎందుకంటే నాలాగే మీకు కూడా అందరికీ ఇష్టం అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. అదే అండి జ్యువెలరీ కలెక్షన్ అనమాట. ఇదైతే నా దగ్గర ఉన్న జ్యువెలరీ చూపిస్తున్నాను మీకు ఈరోజు. ఇవి అయితే నేను ప్రిపేర్ చేసిన బ్యాంగిల్స్. హాస్టల్లో ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చి ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కూర్చొని ఇవన్నీ తయారు చేసేదానండి. ఇవన్నీ మనకి స్టోర్స్లో దొరుకుతాయి కదా, అదేమో థ్రెడ్ చుట్టేసి ప్లాస్టిక్ బ్యాంగిల్కి అవన్నీ పెట్టేశాను. చాలా బాగుంటుంది, వేసుకుంటే అయితే లుక్ కూడా సూపర్ ఉంటుంది. కానీ ఇవి ఏంటంటే వాటర్లో తడపకూడదు, తడిపితే గమ్ కాబట్టి పోతుంది. రీసెంట్గానే చేశానండి ఇవి. అంటే 3 బ్యాంగిల్స్ ఉంటాయి, మధ్యలో ఇంకా వేరేవైనా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ కలర్ కొంచెం లైట్ కాబట్టి ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు. డ్రెస్సెస్ మీదకి వేసుకోవాలంటే ఒకటి వేసుకునే సరిపోతుంది మనకి. వేసుకొని చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంటుందో. అసలు లైటింగ్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా వీటితో పాటు ఇంకా వేరే చిన్న చిన్న శారీ పిన్స్ కూడా చేశాను. అండి. మనకి కొంచెం ఓపిక ఉంటే చాలండి, అసలు మనకి నచ్చింది చేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ స్టార్ట్ చేయాలి, కానీ ఇప్పుడు అకేషన్స్ ఏం లేవు అనేసి నేను ఏం చేయట్లేదు. మనకి బోర్ కొట్టినప్పుడు కానీ ఖాళీగా ఉన్నామని మనకు అనిపిస్తే మంచిగా ఇవి చేసుకోవచ్చు బయట ఇచ్చేదానికన్నా. కొంచెం మెటీరియల్ కాస్ట్ అవుతుంది మనకు అంతే, అంతకు మించి అయితే వేరే ఎక్స్పెన్సెస్ ఏం అవ్వవు కదా. ఇట్లా ట్రై చేయండి. ఇవైతే ఇంకొక టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. ఇవి అమీర్పేట్లో తీసుకున్నాను స్ట్రీట్ షాపింగ్లో. 100 రూపీస్కి 2 బ్యాంగిల్స్. ఇవి బాగుంటుంది. ఇది కూడా కొంచెం వెయిట్ ఉంటాయి కానీ బాగుంటుంది. సింగిల్గా వేసుకున్న బాగుంటుంది, దాని మధ్యలో వేసుకొని చుట్టూ ఇంకా మనకి వేరే బ్యాంగిల్స్ వేసుకున్న బాగుంటుంది. ఇవి కూడా అంతే అండి, 150 రూపీస్ ఏమో సెట్ పడింది నాకు. అవి ఒకేసారి తీసుకున్నాను నేను. మధ్యలో అది ఒకటి వేసుకొని ఇవి సైడ్స్కి వేసుకుంటే బాగుంటుంది, మమ్మీకి కానీ మా అక్కకి కానీ యూజ్ అవుతుంది కదా అని. ఇంట్లో ముగ్గురం ఉన్నాం కాబట్టి ఏదైనా వాడేస్తామండి, ముగ్గురం వాడేస్తాం అంతే. ఇంకా అందుకే కొంటూ ఉంటాను నాకు నచ్చినప్పుడల్లా. అండ్ మనకి ఇంకొక టిప్ ఏంటంటే, మనకి వీలున్నప్పుడు కొందామని కాకుండా మనకు నచ్చినప్పుడు ఏదైనా కొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా అది యూజ్ అవుతుంది. సడన్గా మనం వెళ్ళి ఇది తీసుకోవాలి అంటే అప్పటికప్పుడు మనకి అస్సలు దొరకదు మ్యాచింగ్. అందుకే నేను కనిపిస్తే నాకు నచ్చితే కొంటూ ఉంటాను. అది ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీ యూజ్ అవుతుంది. స్టోర్ చేసుకోవాలి, దేని దానికి ఒక కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ అన్నా ఉంటుంది. అది 1 గ్రామే అవ్వనివ్వండి, ఇట్లాంటి నార్మల్ది అవ్వనివ్వండి, మంచిగా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇదే అండి శారీ ప్రింట్స్ నేను రెడీ చేసింది. నార్మల్ ఏమీ లేదు, అవి ప్లాస్టిక్వి 10 రూపీస్ ఉంటాయి కదా, దానికే బ్యాంగిల్స్ ఏగా మిగిలినవి పెట్టేసాను దీనికి. కానీ చూడండి ఎంత బాగుందో. అంతే సింపుల్గా ఒక 10, 15, 20 రూపీస్లో మనకు వచ్చేస్తుంది. అదే బయట కొనాలంటే 30, 40, 50 రూపీస్ కూడా ఉంటాయి. ఒక్కసారి యూజ్ చేస్తాం కావచ్చు అంతే కదా. మోస్ట్లీ నాకు తెలిసి అయితే అందరు అంతే, 1-2 సార్లు కోసమే ఫుల్ అమౌంట్ పెడతా ఉంటాము. ఇంకా ఇవి అయితే ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి. అసలు మా అక్క ఎంగేజ్మెంట్కి తీసుకొచ్చాను నేను గోదర్కనికి వెళ్ళి. అప్పటికప్పుడు అసలు ఏం లేవు అంటే రేపు ఎంగేజ్మెంట్ అంటే ఈరోజు వెళ్ళి తీసుకొచ్చాను. ఇవి 1 గ్రామ్ గోల్డే అండి. 400 రూపీస్, 500 రూపీస్ అట్లా పడింది. కానీ సూపర్ అంటే సూపర్, అసలు ఇంత కలర్ కూడా పోలేదు. ఇవైతే మీషోలో తీసుకున్నాను. ఇవి తీసుకొని అయితే ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ అయిందేమో. సూపర్ ఉంటుంది. ఇవి కూడా పెట్టుకుంటే కూడా లుక్ మస్తు ఉంటుంది. 3 బుట్టలు వస్తాయి కింద. ఇది కూడా కలర్ పోలేదండి, చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాను, అసలు కలర్ అయితే పోలేదు. సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని సెర్చ్ చేసి తీసుకోండి, మీషోలో బాగుంటుంది. మీరు ఒకవేళ తీసుకుంటే అది ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు, మీకు నచ్చిందా లేదా అనేసి. ఇంకా దగ్గర నుండి అయితే చూసేసేయండి. ఎలిఫెంట్ లాగా వచ్చేసి 3 బుట్టలు, అప్పుడు యూనిక్ అండి అసలు. ఇవి సూపర్ అంటే సూపర్ ఉండేవి. నాకు చాలా ఇష్టం పెద్ద ఇయర్ రింగ్స్ అంటే. ఇదైతే మా అక్క మ్యారేజ్గా తీసుకున్నాము. ఇది కూడా ముక్కు పొడక 1 గ్రామ్ గోల్డ్లోనే అండి. ఇప్పుడు మా అక్క మ్యారేజ్ జ్యువెలరీ అంతా మేము దిల్సుఖ్ నగర్లో తీసుకున్నాము. అప్పుడు అంతా చాలానే కాస్ట్ అయింది, నేను చెప్తాను లాస్ట్లో కూడా. ఇంకా వస్తాయి చూడండి. ఇదైతే ముక్కు పుడక
యాక్చువల్లీ దీనికి ఏమంటే తీసుకున్నాము, మేమందరం మర్చిపోయామండి పెళ్ళికి పెట్టడము. మా అక్క వెళ్ళి అక్కడ మండపంలో కూర్చున్న తర్వాత అప్పుడు మా మమ్మీ గుర్తు చేసింది, తీసుకున్నారు కదా ఏది అసలు ఎందుకు పెట్టలేదు అనేసి. మళ్ళీ నేను లోపలికి వచ్చి తీసుకొని వెళ్ళాను. ఇంట్లోనే జరిగింది కాబట్టి ఆ ప్లస్ ఉంటుంది, ఏది మర్చిపోయినా ఇంట్లోకి వెళ్ళి తీసుకొని రావచ్చు. ఇదైతే ఇంకా మా మమ్మీ దగ్గర ఉన్న కొన్ని చైన్స్ చూపిస్తున్నాను. మమ్మీ వాళ్ళు ఇలాంటివే పెట్టుకుంటారు కదండి, పూసలవి కానీ ఇట్లా చిన్న చిన్న చైన్స్ కానీ. అంత హెవీ జ్యువెలరీ అంటే మమ్మీ వాళ్ళు అసలు పెట్టుకోరు, అందుకే నేను మమ్మీ కూడా అంత హెవీగా తీసుకోను. ఇదైతే ఇది బాగుంటుందండి, ఇది కూడా ఒక 200 రూపీస్ ఏమో పడింది, కానీ అసలు ఇది కూడా కలర్ పోదు, తీసుకొని చాలా రోజులే అయింది. ఇది కూడా అమీర్పేటలోనే తీసుకున్నాను, లాంగ్ అది కూడా అమీర్పేటలోనే తీసుకున్నాను. అప్పుడు ఉన్నప్పుడు హాస్టల్ అమీర్పేటే కాబట్టి స్ట్రీట్ షాపింగ్ అయితే ఫుల్ చేసేదాన్ని. ఇంకొకటి కూడా చూపిస్తాను, అది కూడా అమీర్పేటలోనే. ఈ 3 మమ్మీ కోసం తీసుకొచ్చాను అమీర్పేటలో, ఏది నచ్చితే అది వేసుకుంటుంది అని. అప్పుడప్పుడు అంటే ఇంటికి వస్తూ ఉన్నప్పుడల్లా తీసుకొచ్చేదాన్ని ఏదో ఒకటి. ఒకేసారి అంటే మనకి కూడా బడ్జెట్ చాలా ఎక్కువవుతుంది కదా, అప్పుడప్పుడు అందుకే నచ్చిన చిన్నదైనా కొని పెట్టేసుకుంటే ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఇంకా ఇది సీజర్ లాగా అనిపిస్తుంది లాకెట్ అయితే, మెరూన్ కలర్ క్రిస్టల్ వచ్చేసి అది బాగుంటుంది అది కూడా. ఇదే అయితే ఇంకా యూనిక్ పీస్ అందరి ఇంట్లలో ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఎప్పటి నుండో ఉన్న డిజైన్ ఇది. అసలు మేమైతే ఏమంటారు చెంపస్వరాలు అంటాము. 3 లేయర్స్వి గోల్డ్ కలర్ ఆ పూసలు వచ్చి, ఇదైతే ఇంకా యూనిక్ పీస్ అంటే యూనిక్ పీస్ అందరి ఇంట్లో కంపల్సరీ ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. చూసినాక మీకు అనిపిస్తుంది మరే నా దగ్గర కూడా ఉందనేసి. ఇంకా ఇప్పుడు వచ్చే సెట్స్ అయితే మా అక్క పెళ్ళికి తీసుకున్న సెట్స్ అండి. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్, చాలా అంటే చాలా బాగుంటుంది అసలు, ఎంత వాడినా కూడా కలరే పోదు. ఇవి కృష్ణుడు అవతారాలు ఉంటాయి కదండి, అవి గుట్టపూసలాగా వస్తాయి కింద. అసలు ఇదైతే మా ఇంట్లో అందరు ఫేవరెట్ నెక్ పీస్, బాగుంటుంది. చూడండి అది కంటేలాగా వచ్చేసి అది కింద అవతారాలాగా వస్తాయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చూసేయండి క్లోజప్లో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవతారం లాగా ఉంటుంది దేవుడిది. వేసుకుంటే కూడా నెక్ అంతా కవర్ అయిపోతుంది మనకి. అప్పుడు అనుకున్నాము ఇంత కాస్ట్ పెట్టే అవసరమా అని. అంటే నేను మా అక్క ఇద్దరము హైదరాబాద్ మెట్రోలో జాబ్ చేసేవాళ్ళము. మా అక్క ఏమో ట్రైన్ ఆపరేటర్, నేనేమో టికెటింగ్ కౌంటర్లో చేసేదాన్ని. ఇద్దరం అప్పుడు మెట్రోలోనే కాబట్టి అక్కడే ఉండేవాళ్ళం ఇంకా హైదరాబాద్లో. ఇది చార్మినార్ మొత్తం తిరిగామండి జ్యువెలరీ కోసము. మా అక్క నేను ఇద్దరము లీవ్ తీసుకొని మరీ అసలు ఎట్లా తిరిగామంటే అట్లా తిరిగా. మాకు ఒక్కటి కూడా నచ్చలేదు. మా అక్క హాస్టల్లో ఉండేది దిల్సుఖ్ నగర్లో. ఇంకా లాస్ట్కి దిల్సుఖ్ నగర్లో ఒక షాప్ దొరికింది, దాంట్లో ఇంకా అక్కడే తీసేసుకున్నాము. ఫస్ట్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాము అక్కడికి, వడ్డానం ఒక్కడే తీసుకున్నాము, అప్పుడు చూపిస్తాను అది కూడా నెక్స్ట్. ఇంకా తర్వాత ఇంకా లాస్ట్కి చార్మినార్, బేగం బజార్ అన్నీ తిరిగి మాకు పిచ్చెక్కిపోయి ఇంకొచ్చేసి మళ్ళీ దిల్సుఖ్ నగర్లో సేమ్ షాప్కి వెళ్ళాము. కానీ చూస్తే మాత్రం ఇవి చూడగానే మాకు నచ్చేసాయి. ఇది లాంగ్ది, దీన్ని ఏమంటారు, లక్ష్మీదేవి కాసులాగా వస్తుంది చుట్టూ. ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు, ఒక్కటి వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది. కానీ ఇంకా మ్యారేజ్ కాబట్టి సెట్ ఉండాలనేసి 2 తీసుకున్నాము. దానికి సపరేట్గా ఇయర్ రింగ్స్ వచ్చినాయి. షార్ట్ దానికి మాత్రం సేమ్ కృష్ణుడిదే వచ్చేసినాయి ఇయర్ రింగ్స్. ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్కి కూడా 3 కాసులు వచ్చేసి బాగుంటాయి, అవి కూడా సింపుల్గా ఉంటాయి. లాంగ్ దానికి మాత్రము చిన్నగా ఉంటాయి ఇయర్ రింగ్స్. షార్ట్ దానికైతే అసలు కవర్ అయిపోతాయి మంచిగా ఇయర్స్, నెక్ కూడా కవర్ అయిపోతుంది. ఆ 2 వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది కూడా 1 గ్రామే పాపిడ బిళ్ళ. దీనిపైనేమో రాముడు ఇంకా లక్ష్మణుడు సీతాదేవి వచ్చిన ఐడియల్స్ వస్తుంది. ఇది కూడా బాగుంటుంది, ఆ సెట్కి కరెక్ట్గా సరిపోతుందని తీసేసుకున్నాము. ఇంకా నాకైతే జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అండి. అసలు ఎన్నిసార్లు వేసి ఉన్నా కూడా అస్సలు పోదు. ఇది కూడా 1 గ్రామే చెంపస్వరాలు. ఇంకా అన్నీ సెట్లా ఉంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాము. 3 లేయర్స్ వస్తుంది, 2 లేయర్స్ ఏమో పూసలు వచ్చేసి
కింద ఫ్లవర్ లాగా వచ్చేసి దానికి మళ్ళీ ముత్యాలు వస్తాయి. బాగుంటుంది ఇది కూడా, ఇంకా నిండుగా ఉంటుంది ఇవన్నీ పెట్టుకుంటే. మళ్ళీ అప్పుడు పెళ్ళి అవన్నీ గుర్తొస్తున్నాయి నాకైతే. ఇవి మాటీలు, ఇవి ఇవి కూడా బాగుంటాయి, మంచిగా లెంత్గా ఉంటాయి, మంచిగా సరిపోతుంది కూడా. కానీ ఆ ఇయర్ రింగ్స్కి అంత సెట్ అవ్వలేదని మాకు అనిపించింది. ఆ బుట్టాలు చూపించారు కదండి, దానికైతే సూపర్ ఉంటాయి అసలు. ఇంకా అవి అప్పుడు పెళ్లి టైంలో ఇంకా అంత రెడీలో అంత ఏం తెలియలేదు, కానీ మేము తర్వాత పెట్టుకొని చూసినప్పుడు అవేమో ఇయర్ రింగ్స్ కొంచెం ట్రెండీగా అనిపించినాయి, ఇవేమో ట్రెడిషనల్గా ఉన్నాయి కదా. ఆ బుట్టాలకి మాత్రం బాగా సెట్ అయింది. ఇంకా ఇదైతే వడ్డానం ఎంగేజ్మెంట్కి పెట్టుకుంది, కరెక్ట్ మళ్ళీ పెళ్ళికి పెట్టుకుంది. పెళ్లి చీర మార్చేటప్పుడు అది ఆ చేతిలో ఈ చేతిలో పడి ఆ కార్నర్ అయితే అది ఇరగొట్టేశారు. ఇంకా మళ్ళీ దానికి నేనే దారం కట్టేసి ప్రస్తుతానికైతే వాడుతున్నాము. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి కొనేసి చిన్నదాని కోసం అయితే మనము వేస్ట్ చేయలేం కదా అండి. అందుకోసమే ఇంకా అది కనిపించిన కూడా కనిపించదు, కార్నర్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదైతే కంప్లీట్ మా అక్క పెళ్ళి జ్యువెలరీ సెట్ అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎవరికన్నా యూజ్ అవుతుందని చేస్తున్నా ఈ వీడియో. అంటే ఏ కాంబినేషన్లు ఎట్లా ఉంటే బాగుంటుంది అనేసి. ఇది అంతా ఒకేలాగా కనిపిస్తేనే సెట్ బాగుంటుంది, అదొకటి ఇదొకటి వేసుకుంటే అసలు లుక్ రాదు. అందుకే అంటే మేము ఎంత తిరిగాము వీటి కోసము, వేరే వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఏదన్నా అకేషన్స్కి, కాంబినేషన్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది అని, ఎవరికైనా నచ్చుద్దేమో అన్న ఇంటెన్షన్ తోటి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. చూసేయండి ఎవ్రీథింగ్. ఇదంతా ఇంకా అక్క పెళ్ళికి తీసుకున్నదే జ్యువెలరీ అనమాట. నేనైతే తీసుకుందాం అనుకున్నాను, కానీ దాని కాస్ట్ వచ్చేసి మాకు అరౌండ్ అప్పుడే 10,000 వరకు అయ్యింది అన్నీ కలిసి. ఇంకా నేనైతే తీసుకోదలుచుకోలేదు అప్పుడు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అరే తీసుకొని ఉంటే బాగుండేది, లుక్ మంచిగా కనిపించేది అని. ఇంకా ఇదైతే దేంతో అడ్జస్ట్ అయ్యా నేను. ఇది మీషోలో తీసుకున్నాను, నాకు బిలో 500 ఏమో పడింది అంతే. కానీ ఇదైతే ఎంత బాగుందంటే అంత బాగుంది. సేమ్ డైమండ్ లాగానే కనిపిస్తుంది. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చాయి, దీనికి పాపిడ బిల్ల కూడా వచ్చింది. పెట్టుకున్న మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. కొన్నప్పుడు చాలా అనిపించింది అసలు ఎందుకు కొన్నా వేస్ట్, నేను ఎట్లా రెడీ అవ్వాలి, దాన్ని ఎట్లా రెడీ అయ్యాను అని. కానీ పెట్టుకొని అది ఫొటోస్లో చూసిన తర్వాత అయితే సూపర్ ఉండే లుక్. శారీ కూడా బాగా సెట్ అయింది. శారీ లైట్ కలర్ దానికి ఇది బాగా సెట్ అయింది. మంచిగా ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా ఉండే, ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం లేకుండే. ఇదైతే మా అక్క నేను తీసుకున్నాను హల్దీ కోసము, ఎల్లో కలర్ డ్రెస్ పైనకి బాగుంటుంది కదా అని. వినాయకుడి దానిలాగా వస్తుంది ఇవంతా. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అట్లనే వస్తుంది, బాగుంటుంది ఇది కూడా జ్యువెలరీ. మీషోలో సెర్చ్ చేసుకోండి కావాలంటే. ఏమన్నా ఇట్లా సంగీత్ కానీ మెహందీ ఈవెంట్స్ కానీ ఇట్లాంటివి బాగుంటాయి, తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసేసుకొని మీషోలో సెర్చ్ చేస్తే దొరికిపోద్ది ఈజీగానే. మనకి థ్రెడ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు వెనకాల, మనకి ఎవరికైనా సెట్ అవుతుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఈ వడ్డానం అయితే నేను రీసెంట్గానే తీసుకున్నా అండి. అదే చెప్పా కదా నచ్చితే తీసేసుకుంటా అని, తీసుకున్నాను. బాగుంటుంది ఇది కూడా, ఏ శారీ మీదకైనా సింపుల్గా అయినా పట్టు చీరలకి హెవీగా అయినా ఎట్లనైనా బాగుంటుంది. చిన్న పెండెంట్ వస్తుంది, ఇది మనకి అడ్జస్ట్ చేసుకోవడం కూడా సూపర్ ఈజీ. 2 వస్తాయి మనకి, హోల్స్ కూడా ఇస్తారు. ఆ రెండిటికి ఇంకొక చిన్న హుక్స్ లాగా ఉంటాయి, అది ఆ హోల్లో పెట్టేసి మళ్ళీ వీటిని క్లోజ్ చేసేస్తే సరిపోతుంది మనకి. సూపర్ అడ్జస్టబుల్ అన్నమాట. అంటే ఒక నార్మల్ సైజ్ వాళ్ళకైతే పక్కా సరిపోద్ది. ఇది ఎస్ మీడియమో తెలియదు, అప్పుడు షాప్ వాళ్ళైతే ఎస్ అని ఇచ్చారు నాకు. బయట ఇది కూడా స్ట్రీట్ షాపింగ్ నుండి తీసుకున్నాను అమీర్పేటలో. 2 తీసుకున్నాను, నాకొకటి మా అక్కకొకటి అనేసి. సేమ్ ఉంటుంది, కొంచెం ఆ పెండెంట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అంతే. అట్లా సింపుల్గా పెట్టేసి మళ్ళీ దీన్ని లాక్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ మోడల్స్ కూడా ఈ మధ్య అందరి దగ్గర ఉన్నాయి, బట్ లేని వాళ్ళకి చెప్తున్నాను అంతే. ఇది కూడా నా ఫేవరెట్, లుక్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది ఇంకొకటి, అంటే ఏది ఎవరికని కాకుండా ఏదైనా 2 బాగానే ఉన్నాయి కాబట్టి ఇద్దరం పెట్టేసుకుంటాం ఇంకా. ఇదండి మా జ్యువెలరీ కలెక్షన్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.
వీడియో ఎండ్ వరకు చూసినందుకైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్నైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి వీడియోస్ అయితే మీకు యూస్ఫుల్ ఉన్న వీడియోస్ అండ్ వ్లాగ్స్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. గుడ్ నైట్.